తమిళనాట సొంతంగా మెజార్టీ మార్క్ సాధించే దిశగా ముఖ్యమంత్రి విజయ్ తనదైన రాజకీయం ప్రారంభించారా? అన్నాడీఎంకేకు చెందిన 4 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరడం కలకలం రేపుతోంది. ఈ పరిణామం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఆందోళన కలిగించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ అన్నాడీఎంకేలో చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న షణ్ముగంకు కూడా గట్టి సంకేతాలు పంపినట్లయింది. దీంతో వెలుమడితో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ పళనిస్వామి దగ్గరకు వచ్చి ఇకపై కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే విజయ్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్ 118ని సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ వామపక్షాల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. వీరిలో లెఫ్ట్ పార్టీలు మినహా మిగిలిన పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే 5 ఏళ్ల పాటు ఈ పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావటం విజయ్కి కొంత అసంతృప్తిని కలిగించినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన మార్క్ రాజకీయాన్ని మొదలుపెట్టారు. విజయ్ వ్యూహానికి బలైంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కావటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 2 శిబిరాలుగా విడిపోవటం తెలిసిందే. మొత్తం 47 మందికి గాను పళనిస్వామి వర్గంలో 22 మంది, సీనియర్ నేతలు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఈ నెల 13న టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. దీంతో శాసనసభాపక్షం విప్ హోదాపై వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో అన్నాడీఎంకేకు చెందిన 4 ఎమ్మెల్యేలు మరగాధం కుమరవేల్, పి సత్యభామ, ఎస్ జయకుమార్, ఈసక్కి సుబ్బయ్య తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరటం రాష్ట్ర వ్యాప్తంగా పెను తుఫాన్ను రేపింది. వీరు స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు రాజీనామా లేఖలను సమర్పించారు. వాటిని ఆయన వెంటనే ఆమోదించడం, టీవీకే ముఖ్య నేత మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరటం చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే దిశగా సీఎం విజయ్ చేపట్టిన రాజకీయ వ్యూహమే ఆపరేషన్ ఎల్ అని చెప్తున్నారు. ఎల్ అంటే అన్నాడీఎంకే గుర్తు 2 ఆకులను సూచిస్తుంది, లేదా లాటరీ అని చెప్తున్నారు. అంటే అన్నాడీఎంకే పార్టీని ఒక్కో ఆకుగా విడగొడుతూ తమ పార్టీలో చేర్చుకోవటం. విజయ్ ఇచ్చిన ఈ స్ట్రోక్తో డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే చర్చ మొదలైంది. క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చెప్తున్నారు. తాజాగా 5 స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికల్లో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరికొందరిని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పరిణామంతో కంగుతిన్న అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు సొంత గూటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు పార్టీ అధినేత పళనిస్వామి ఇంటికి వెళ్లారు. అన్నాడీఎంకేలో చీలిక లేదని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని వేలుమణి పేర్కొన్నారు. పళనిస్వామి తమ నాయకుడని స్పష్టం చేశారు. కాగా మాజీ మంత్రి షణ్ముగం మాత్రం ఈ సమావేశానికి రాలేదు. తామందరం ఐక్యంగా ఉన్నామని, మొదట షణ్ముగంను కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చామని వేలుమణి తెలిపారు. అనంతరం వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసింది. అసెంబ్లీలో అంతా ఒకే పార్టీగా పనిచేస్తామని ఆయనకు లేఖ సమర్పించింది. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు. అన్నాడీఎంకే ఇప్పుడు 2 సమాంతర యుద్ధాలు చేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా మరోవైపు పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతల్ని మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ చట్టమే రక్షణ కవచంగా మారిందని చెప్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు కంచుకోట లాంటి పశ్చిమ తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. విజయ్ చరిష్మాతో మళ్లీ గెలవగలమనే ధీమాతోనే రాజీనామా చేశారు. ఆ ప్రాంతంలో అన్నాడీఎంకే ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టొచ్చని చెప్తున్నారు. కాగా ఈ పరిణామాలు అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలకు ఆందోళన కలిగిస్తోంది. అన్నాడీఎంకే రెబల్స్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే
భవిష్యత్తులో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పార్టీలకు టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు.